తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నిజామాబాద్ లో తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు 3 మంత్రులు హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే అధికారుల సమన్వయ లోపంతో కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ సభా ప్రాంగణం మధ్యలో దిగింది. ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తోరణాలు కూలిపోయాయి. దీంతో బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమైన పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. భారీగా ఎగిసిపడ్డ దుమ్ముతో సభకు వచ్చిన జనం ఇబ్బంది పడ్డారు. మాట్లాడొచ్చు శేఖర్ సార్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నిజామాబాద్ లో తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు 3 మంత్రులు హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే అధికారుల సమన్వయ లోపంతో కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ సభా ప్రాంగణం మధ్యలో దిగింది. ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తోరణాలు కూలిపోయాయి. దీంతో బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమైన పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. భారీగా ఎగిసిపడ్డ దుమ్ముతో సభకు వచ్చిన జనం ఇబ్బంది పడ్డారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిషోర్, ఘోర ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు. అయితే ఈ రోజు నుండి 3 రోజుల పాటు నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాలలో ఇటు రైతు మహోత్సవం పేరుతో ఒక రైతుకు సంబంధించిన ఎక్స్పో కార్యక్రమం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి 3 మంత్రులు కూడా, మంత్రి జూపల్లితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 మంత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు హెలిప్యాడ్ ద్వారా వచ్చారు. అయితే హెలిప్యాడ్ సంబంధించి హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యేందుకు అక్కడ కలెక్టర్ ప్రాంగణంలో హెలిప్యాడ్ ని ల్యాండ్ అయ్యేందుకు అక్కడ ఏర్పాటు చేశారు స్థలాన్ని. కానీ అనుకోకుండా పైలట్ తప్పిదంతో ఈ గిరిరాజ్ కళాశాలలో ఎక్స్పో నిర్వహిస్తున్నారు ఏదైతే స్థలం ఉందో ఆ స్థలానికి పక్కనే మరో హెలిప్యాడ్ ల్యాండింగ్ సంబంధించిన హెచ్ అనే గుర్తు చూసి ఇక్కడే ల్యాండింగ్ ప్రయత్నించారు. దీంతో పక్కనే ఏర్పాటు చేసిన కళాతోరణంతో పాటు చాలా వరకు టెంట్ కూడా హెలిప్యాడ్ సంబంధించిన గాలితో పూర్తిగా కూలిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే కళాతోరణం కూలిపోవడంతో అక్కడే బందోబస్తున్న పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో భారీగా నష్టమేం జరగలేదనే చెప్పవచ్చు. అయితే పెద్ద ప్రమాదం మాత్రం తప్పిపోయిందనే చెప్పాలి. అయితే హెలిప్యాడ్ లో కలెక్టరేట్ ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇక్కడ ల్యాండింగ్ చేయడం పట్ల పైలట్ తప్పిదమే అటు నిర్ధారణకు వాస్తవం వచ్చారు. అయితే మంత్రులతో పాటు మిగతా వచ్చే రైతులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అటు అధికారులు కూడా ఊపిరి తీసుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే అటు మంత్రులు కూడా వచ్చి ఎక్స్పోను మాత్రం ప్రారంభించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే గాయపడిన వారి పోలీసులు ఎవరైతే ఉన్నారో వారిని హాస్పిటల్ తరలించి చికిత్స అందించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం పైలట్ తప్పిదంతో ఒక భారీ ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు. పోలీసులకు మాత్రం స్వల్ప గాయాలని తెలుస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. మాట్లాడొచ్చు శేఖర్ సార్.